సౌలు రాజు జీవితంలో చూసాం మనం. సౌలు రాజును చాలాసార్లు సమయంలో గద్దిస్తూ వచ్చాడు. సౌలా, నువ్వు చేస్తున్నది తప్పు అని వాక్యం ద్వారా గద్దించాడు. దేవుని మాటలు చెప్పి గద్దించాడు. అతని మనస్సాక్షి కూడా సౌలుని చాలాసార్లు లోపల గద్దించింది. ఒక దినాన్న దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టినట్లుగా మనం మొన్నే వాక్యం విన్నాం. ఎప్పుడైతే ఆత్మ పోగొట్టుకున్నాడో ఆ దినము నుండి సౌలు కుటుంబము పతనము మొదలైంది. అంటే దేవుని కంచె, ఆత్మ పోగానే దేవుడేసిన కంచె కూడా తొలగిపోయింది. ఆత్మదేవుడు ఆ వ్యక్తుల నుంచి వెళ్ళిపోగానే ఆయన చుట్టూ ఉన్న కంచె కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. ఆ దినము నుండి సౌలు యొక్క జీవితం పూర్తి పతనావస్థలోకి, భయంకర స్థాయిలోకి, భయంకర స్థితిలోనికి వెళ్ళిపోయింది. కనుక కంచెలో ఉన్నప్పుడే మనిషి దిద్దుకోవటం నేర్చుకోవాలి. దేవుని కాపుదల ఉండగానే మనిషి దేవునికి లోబడటము నేర్చుకోవాలి. దేవుని సంరక్షణలో ఉన్నప్పుడే బ్రతుకులో ఏం జరుగుతుందో కనిపెట్టి కన్నీళ్ళ కార్చడం నేర్చుకోవాలి. అట్లా కాదు అని అంటే కనుక దేవుడు ఏం చేయలేడు. దేవుడు నియమించిన సేవకుడు కూడా ఏమీ చేయలేడు. ఎవరికి సాధ్యం కాదు. ఇక ఎవరికి దేవుడు ఒక్కసారి విడిచిపెట్టేశాక, దేవుడు ఒక్కసారి ఒక మనిషిని వదిలిపెట్టాక మళ్ళీ వాడి జీవితం నూతన పరచడం ఇక అసాధ్యం, కుదరని సంగతి అన్నమాట. కనుక దేవుని ప్రియులారా, ఇక ఆ రోజు నుండి ఆ మనిషి ఒక అనాథ, ఎవరో లేని ఒక అనాథ. అనాథ అంటే మనుషులు లేకపోవటం కాదు. అనాథ జీవితం అంటే మనుషులు లేకపోవటం కాదు. దేవుడు ఒక మనిషి జీవితంలో లేకపోవటే వాడి జీవితము అనాథ బ్రతుకు, దిక్కులేని బ్రతుకు. అది ఎవరి జీవితంలో దేవుడు ఉన్నాడో, ఎవరిని ప్రభు విడిచిపెట్టేస్తాడో అది అనాథుల జీవితం. అది చాలామంది అంటారు, రోడ్ల మీద ఎవరైనా చచ్చిపోతే, ఇంకెక్కడన్నా మటలు చేసి కాలువలో పడిపోయి, సముద్రంలో పడిపోయి చచ్చిపోతే అంటారు దిక్కులేని చావు చచ్చిపోయారు అంటారు. నేను అంటాను, అట్లా చచ్చిపోవటం దిక్కులేని చావు కాదు. అందరి మధ్య ఉండి చచ్చిపోయినా కూడా దేవుళ్ళు లేని బతికితే కనుక అనేది దిక్కులేని చావే. చుట్టూ 100 మంది డాక్టర్లు ఉన్నారు, బంధుజనమంతా హాస్పిటల్ చుట్టూ ఉన్నారు, కానీ వాడిని బ్రతుకులో దేవుడు అనేవాడిని అన్నాడు వాడు సంపాదించుకోలే. దేవుడు లేకుండా చచ్చిన వాడు ఎవడన్నా ఉంటే గనక వాడు దిక్కులేని చావు అంటే అదే. సౌలుది చివరాఖరికి దిక్కులేని చావు అయింది. దేవుడు లేకుండానే చచ్చిపోయాడు. కనుక అనాదిగా మిగిలిపోతావు నువ్వు. మనుషులు ఎవరు ఏం చేయలేరు. దేవుడు ఉంటే దేవుడు నిన్నేమైనా ఆదుకుంటాడు, చచ్చిపోతే పరలోకానికి తీసుకుపోతాడు. కానీ దేవుడే లేని జీవితం జీవించి, దేవుణ్ణే కాదని బ్రతికి, దేవునికే దూరంగా బ్రతికి, అది గతిమాలిన బ్రతుకు, దిక్కులేని అనాథ జీవితం. అలాంటి వాళ్ళు దేవుని మందిరంలో చాలామంది ఉన్నారు. దేవుడు లేకుండానే బ్రతుకుతున్నారు. దిక్కులేని వాళ్ళందరూ అనాథులే వీళ్ళందరూ. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు మన చుట్టూ ఏమేశాడు? కంచె వేశాడు. ఆ కంచెలో మనము ఆ కంచెలో ఉండగానే అది తొలగిపోకముందే, దేవుని యొక్క కోపం ఉగ్రత రాకముందే లోపలే మనం సరి చేసుకుని ఆ కంచె తొలగిపోకుండా కాపాడుకోవాలి. వేసిన కంచెను దేవుడు తీసేయకుండా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి.